ఈరోజు నేను మీతో ఒక రెసిపీ షేర్ చేయబోతున్నాను. అది జస్ట్ సింపుల్ లడ్డు మాత్రమే కాదు. మన జుట్టు హెల్తీగా ఉండాలన్నా, బాడీ స్ట్రెంగ్త్ గానీ అండ్ వెరీ ఇంపార్టెంట్ లేడీస్ కి హెల్త్ కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రోజుల్లో ఎక్కువగా హెయిర్ ఫాల్, వీక్నెస్, స్ట్రెస్, పీరియడ్ టైంలో టైర్డ్నెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఆల్మోస్ట్ అందరికి కామన్ గా అయిపోయాయి. బయట సప్లిమెంట్స్ కన్నా మన ఇంట్లో న్యాచురల్ గా ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసే ఫుడ్ బాడీకి చాలా బెటర్ గా వర్క్ అవుతుంది. మరి ఇందులో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్ అడ్వాంటేజెస్ ఏంటి, లేడీస్ కి ఎలా యూజ్ అవుతుంది, కిడ్స్ కి ఇవ్వచ్చా లేదా అనే కంప్లీట్ క్లారిటీతో చెప్తాను. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఒక కప్పుతో పల్లీలు తీసుకొని అవి మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇందులో ప్రోటీన్, బయోటిన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ గా చేసి బ్రేకేజ్ లేకుండా రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అండ్ బాడీకి ఎనర్జీని కూడా బూస్ట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ క్వాంటిటీలో ఫ్లాక్స్ సీడ్స్ ని కూడా యాడ్ చేశాను. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీని వల్ల స్కాల్ప్ డ్రైనెస్ అనేది తగ్గించి హెయిర్ స్మూత్ అండ్ షైనీగా ఉండేలా చేస్తాయి. హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఇవి కొంతవరకు హెల్ప్ అయితే చేస్తాయి. కాబట్టి లేడీస్ కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. 1 by 1 ఇలా రోస్ట్ చేసేసి వీటిని సపరేట్ గా ఒక ప్లేట్ లో తీసుకొని అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను నువ్వులను యాడ్ చేస్తున్నాను. నా దగ్గర 2 కాంబినేషన్స్ లో ఉన్నాయి, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. సో మొత్తం కలిపి 1 ఈక్వల్ కప్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదొక సింగిల్ కప్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మరీ ఎక్కువగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, లేదంటే చిటపట్ల ఆడుతూ ఉంటాయి. సో జర చూసుకొని 1.5 minute లో ఆఫ్ చేసేయొచ్చు. నార్మల్ గా పర్ డే ఒక స్పూన్ నువ్వులు అనేది రెగ్యులర్ గా తింటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో ఐరన్, కాల్షియం, జింక్ అండ్ మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్ గా పీరియడ్స్ టైంలో వీక్నెస్ ఎక్కువగా ఉండే లేడీస్ కి ఐరన్ అండ్ కాల్షియం అనేది చాలా అవసరం. నువ్వుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బాడీకి స్ట్రెంగ్త్ ని ఇవ్వడంతో పాటు హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఎర్లీ వైట్ హెయిర్ ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో నేను వాల్నట్స్ కూడా యాడ్ చేశాను. వాల్నట్స్ లో విటమిన్ ఇ అండ్ ఒమేగా ఫ్యాట్స్ ఉంటాయి. దీని వల్ల స్కాల్ప్ లోని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెల్దీ హెయిర్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా వాల్నట్స్ అనేవి మన బ్రెయిన్ హెల్త్ కి కూడా చాలా మంచివి. పిల్లలకి ఇప్పటి నుంచే రెగ్యులర్ గా ఇవ్వటం వల్ల తర్వాత వాళ్ళకు చాలా ఈజీగా అలవాటు అయిపోతుంది. నేను ఇంట్లో ఫాలో అయ్యేది వాల్నట్స్, బాదం ఇంకా అంజీర్ ఇలాంటివి ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే ఇస్తానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బాదం. సో ఇందులో విటమిన్ ఇ, బయోటిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బాదం వల్ల హెయిర్ అనేది సాఫ్ట్ గా, థిక్ గా ఉండడంలో హెల్ప్ అవుతుంది. అండ్ మెజర్మెంట్స్ విషయానికి వచ్చేసరికల్లా నేను ఇక్కడ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకున్నాను ఎక్సెప్ట్ బాదం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్ అండ్ నువ్వులు వచ్చేసి నేను సింగిల్ కప్ నిండా తీసుకున్నాను అనమాట. అండ్ బాదం వచ్చేసి అందులో పావు వంతు తీసుకున్నాను. మరీ ఎక్కువగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ మీడియం ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవన్నీ డ్రై రోస్టే అన్నమాట. ఎలాంటి ఆయిల్ గానీ ఘీ గానీ యాడ్ చేయలేదు. సో ఇలా మొత్తం రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ గా చల్లారనివ్వాలన్నమాట. వేడి వేడిగా ఉన్నప్పుడు మనం అస్సలు మిక్సీ పట్టొద్దు. ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ యాడ్ చేశాను. ఇలాచీ డైజెషన్ కి కూడా చాలా మంచిది. ఇలాచీ స్మెల్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. దీని వల్ల లడ్డూలు మరింత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను షుగర్ కి బదులు బెల్లం వాడుతున్నాను. బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. చాలా వరకు లేడీస్ కి పీరియడ్స్ టైంలో వీక్నెస్ అండ్ లో హిమోగ్లోబిన్ ఉంటుంది. అలాంటప్పుడు బెల్లంతో ప్రిపేర్ చేసిన లడ్డూలు ఇవ్వడం ఇంకా మంచిది. ఇఫ్ బెల్లం కూడా వద్దనుకునే వాళ్ళు ఉంటే దీనికి రీప్లేస్మెంట్ గా మనం డేట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయితే మొత్తం చల్లారిపోయాయి. సో ఇంకా మనం మిక్సీ పట్టుకోవడమే ఆలస్యం అన్నమాట. ఇవన్నీ ఒకేసారి మిక్సీ పట్టాలంటే కొంచెం కష్టం, హెవీ లోడ్ అవుతుంది. అందుకని నేను 2 పార్టీషన్స్ గా డివైడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను పల్లీలకి, వాల్నట్ కి పొట్టు తీయకుండా డైరెక్ట్ గానే యాడ్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఎవరికైనా అలా నచ్చకపోతే మీరు పొట్టు తీసి యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను ఒక చెప్పదలుచుకున్నాను, అది ఏదైనా సరే మన హెల్త్ వైజ్ లేదా మన హెయిర్ వైజ్ మనం ఎలాంటి కేర్ ఎక్స్టర్నల్ గా తీసుకున్నా
ఇంటర్నల్లీ మనం చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. అది జస్ట్ మన ఫుడ్ హ్యాబిట్స్ లోనే ఉంటుంది. ఎలాంటి సప్లిమెంట్స్ వాడినా అది మేబీ ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుందేమో కానీ అది లాంగ్ టైం అయితే ఉండదు అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏదైనా సరే ఓవర్ నైట్ లోనే మిరాకిల్ జరిగిపోవాలంటే అది కుదరని పని. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ని రెగ్యులర్ గా పాటిస్తే అదే సరిపోతుంది. ఎంతవరకు నాతో పాటు మీరు కూడా అగ్రీ అవుతారో నాకు కమెంట్ చేయండి, తెలుసుకుందాం. ఫైనల్లీ అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేను ఘీ కొంచెం యాడ్ చేస్తున్నాను. సో లడ్డూలు కూడా చాలా ఈజీగా చుట్టుకోవచ్చు. వీటిని చిన్న పెద్ద తేడా లేకుండా అందరు తినొచ్చు. రోజుకొక లడ్డు తింటే సరిపోతుంది. కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు స్మాల్ క్వాంటిటీలో ఇవ్వండి. ఎందుకంటే హెవీ ప్రోటీన్ కూడా అంత మంచిది కాదు. లడ్డూలో సగం ఇస్తే సరిపోతుంది. ఇలా హెల్దీ హెయిర్ కోసం, హెల్దీ బాడీ కోసం ఎన్నెన్నో వేలు పెట్టి ఏదేదో కొనే బదులు మన బాడీకి ఏం కావాలో, మన హెయిర్ కి ఏం కావాలో అది ఫుడ్ హ్యాబిట్స్ లోనే ఫాలో అయితే ఇంకా బెటర్. మరో క్లారిటీ, సో ఈ లడ్డూలు లేడీస్ కి పీరియడ్స్ టైంలో కొంచెం స్ట్రెంగ్త్, ఎనర్జీ ఇవ్వడంలో హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఇందులో ఐరన్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ కాల్షియం ఉంటాయి కాబట్టి. కానీ ఇది మెడిసిన్ కాదు, ఒక హెల్దీ ఫుడ్ ఆప్షన్ మాత్రమే. అందుకే ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసే హెల్దీ లడ్డూలు ఫ్యామిలీ అందరికీ మంచి ఆప్షన్. మీరు కూడా ఈ లడ్డూల్ని ట్రై చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ లో చెప్పేయండి. ఐ థింక్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.